హలో అండి. మంగ్లీ గారు రీసెంట్గా పాడి నర్తించినటువంటి ఒక చక్కని పాట బాయిలోనే బల్లి పలికే అనేది. దీని అర్థం ఏంటి అని చాలామంది వెతుకుతూ ఉన్నారు. మనం ఈరోజు ఈ అర్థాన్ని డీకోడ్ చేద్దాము విత్ ఇమేజెస్. సో లెట్ us స్టార్ట్ బాయిలోనే బల్లి పలికే సాంగ్ మీనింగ్. బైలోనే బల్లి పలికే, బైలోనే బల్లి పలికే అంటే బావిలో ఉన్నటువంటి బల్లి శుభశకునాన్ని పలికిందంట. బండసారం శిలలొదిలే బావిలోనే అంటే బావిలో ఉన్నటువంటి బండల్లోంచి ఒక రకమైన పువ్వులు విచ్చుకొని శకునాన్ని సూచిస్తున్నాయి అన్నమాట. ఎర్రాని మా ఒళ్ళ చేతికి, ఎర్రాని మా ఒళ్ళ చేతికి అంటే చక్కగా ఎర్రగా మెహందీ పెట్టుకున్నటువంటి వాళ్ళ, మా ఓళ్ళ అంటే తెలంగాణలో మా వాళ్ళ చేతికి అంటే చేతికి 7,000 జోడుంగరాలో ఎర్రాని అంటే చేతులకు నిండుగా బంగారు రంగంలో ఉన్నటువంటి బంగారు ఉంగరాలు 2 జోడుంగరాలు అంటే యూజువల్గా తెలంగాణలో 2 ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని చమత్కారంగా జోడుంగరాలు అని చెప్పారు. దాన్ని మొత్తానికి ఒక చక్కటి వర్డింగ్లో 7,000 జోడుంగురాలో ఎర్రాని. తర్వాత ఎలా అయితే ఆ అమ్మాయిలు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అలంకరించుకున్నారో వాటిని వివరిస్తూ ఇలా సాగుతుంది నెక్స్ట్ లైన్స్. గుండ్లు గున్నాలు ఆ శంప షేర్లు. గుండ్లు యూజువల్గా తెలంగాణలో ఉన్నటువంటి లేడీస్ కానీ విమెన్ కానీ అంతకుముందు చిన్న యంగ్ వయసులో ఉన్న వాళ్ళు కానీ గుండ్లు పెట్టుకుంటారు. గున్నాలు అండి పైన చిన్నగా 2-3 రకాల ఆర్నమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ ఆభరణాలు పెట్టుకున్నారు. శంప షేర్లు అంటే ఈ చెంపస్వరాలు అంటారు. యూజువల్గా ఆడవాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. చెంపస్వరాలు అంటే ఈ చెవు నుంచి వెనక్కి జడకు పెట్టుకునేటువంటి ఆభరణాలు అన్నమాట. ఇంపుగా సింగారించుకుని చక్కగా తయారయ్యి సన్నాని జాజులు, సన్నని జాజి పువ్వులు అంటే మల్లెలు, సన్నజాజి రకమైనటువంటి మల్లెలు తలనిండా పెట్టుకొని సందేల మోజుగా ముడుచుకొని వస్తేని అంటే సాయంత్రం పూట నేను కోరికతోటి మంచిగా రెడీ అయ్యి వస్తున్నాను. బాయి బాటెంట అంటే బావి దారిలోని యూజువల్గా ఇవన్నీ వారి యొక్క చిలకల్లో అంటే వారి యొక్క పొలాలలో పూల తోటలలో బావులు ఉంటూ ఉంటాయి. వాటికి పక్కనే నడుస్తూ బాయి బాటెంట బంతి పువ్వు తోటెంట అంటే బంతి పువ్వులోని తోటల్లోంచి నడుచుకుంటూ వస్తుందంట ఆ అమ్మాయి. ఎవరి కోసం? పిలగా నీ తోడ సిద్ధమై వస్తిరా అంటే నిన్ను కలవడానికి, నీతో కలిసి నడవడానికి నేను తయారయ్యి వచ్చేస్తున్నాను అని అర్థం. ఓకేనండి, సెకండ్ పార్ట్ ఇంకో వీడియోలో చూద్దాం.